తిరుమల శ్రీవారి ఆలయ విశిష్టత దెబ్బతినేలా టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీ కుట్ర చేస్తోందన్నారు జనసేన నాయకులు కిరణ్ రాయల్. వైసీపీ హయాంలో పరకామలో జరిగిన చోరీ నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే టీటీడీపై విమర్శలు కురిపిస్తున్నారని తెలిపారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న జనసేన నాయకులు కిరణ్ రాయల్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. దొంగలు పడ్డారు, భక్తుల సొమ్మును దోచేస్తున్నారు, భక్తుల సొమ్ముకు భద్రత లేకుండా పోయింది టీటీడీలు అని చెప్పేసి వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీటీడీ పరకామలో దోపిడీ జరిగితే తిరిగి టీటీడీకి 100 కోట్ల దాకా కట్టించినటువంటి ఘనత వైసీపీది. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం అలాంటిది ఏమీ చేయలేదు. కేవలం దొంగతనం జరిగినా కూడా దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన జనసేన నాయకులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్, గత కూటమి ప్రభుత్వంలో పరకామంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీ భక్తులు కానుకలుగా ఇచ్చే భద్రత లేకుండా పోతా ఉందని చెప్పి భావన వస్తుంది. ఎంతవరకు నిజం? ఒకటన్నా టీటీడీ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రోజుకు ఒకటి లడ్డు కల్తీ కానివ్వండి, లేకపోతే పరకామల దొంగతనం కానివ్వండి, ఇంకోటి మాట్లాడుతూ ఎప్పుడో 6 నెలల క్రితం, ఒక 5 నెలల క్రితం జరిగిన దొంగతనంని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఆర్టికల్లో పెద్ద ఆర్టికల్ వేసి వాళ్ళ టీవీలో పెద్ద చూపించి రీసెంట్గా జరిగినట్టు మళ్ళీ దాన్ని షో ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక విషయం, పెంచలయ్య అనే ఒక దొంగ పట్టుకున్నాం. అతను ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడు. భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేసినాడు అంతా, ఆయన దొంగలంతా పట్టుకొచ్చి టీటీడీలో చేర్చేయాడు కొంతమందిని. లేదా వాళ్ళే దొంగలుగా మారినారేమి తెల్లా కొంతమంది ఏం చెప్తున్నది కూడా మారారేమి తెల్లా. వాళ్ళు ఏం చేశారు? చేతి వాటం చూపించారు. వాళ్ళని 2020లో పట్టుకున్నాము, రిమాండ్ చేసినాము, ఆ గోల్డ్ మొత్తం రికవరీ చేసినాము, అయిపోయింది. మీలాగా మేము దొరికిన రవికుమార్ని తీసుకెళ్ళి పద్మావతిపురం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మేము వాళ్ళ సెటిల్మెంట్ చేసుకోలేదు కదా, వాళ్ళ దగ్గర వాటాలు తీసుకోలేదు కదా. వాటాలు తీసుకొని మళ్ళీ అతను ఏమన్నా సార్, ధర్మదాత అంట దేవునికి. ఏ విషయంలో ధర్మదాత అన్న? దేవుడి డబ్బు దేవుడికి దాత, అదేం దాత? దొంగ దాత, ధర్మదాత కాదు. ఇవన్నీ కూడా మేము మాట్లాడే అవకాశం ఉంది. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి కొన్ని విషయాలు మేము మాట్లాడడం తగ్గిస్తాం, కొన్ని మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతాం. ఒక విషయం చెప్తున్నా, టీటీడీ విషయంలో కరుణాకర్ రెడ్డి కానీ ఆయన భజన బృందం కానీ కొంచెం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. కుండీలు వేసే డబ్బు కూడా మీరు కాజేస్తారని చెప్పి మీరు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా జరిగిపోయిన కథలను తీసుకొస్తే కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నామన్నా. ఇప్పుడు ఎలక్షన్లు చేయడానికి వెంకటేశ్వరం ఆడుకున్నాడు, ఇప్పుడు ఎదడానికి వెంకటేశ్వరం ఆడుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. అంటే కల్తీ వివాదంలో సిబిఐ సిట్ విచారణ చేపట్టి పూర్తి నివేదికను కోర్టు సబ్మిట్ చేసింది. అయినా అవసరం లేకుండా కూడా కేవలం కాలయాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది అని చెప్పి ఆరోపణలు. దీన్ని ఎలా చూడాలి అన్న? ఒకటన్నా, ఇది భక్తుల మనోభావం సంబంధించిన విషయం. వాళ్ళలాగా కేసు కట్టేసి జైల్లో పెట్టారంటే 10 నిమిషాలు పడుతుంది. అలా కాదు, చేసిన నేరం అతను తెలియాలి పబ్లిక్, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ వివరాలు అన్ని డేటా సేకరించడం. అసలు దొంగలు తప్పించుకోకూడదని ప్రయత్నం మేము చేస్తున్నాం. కమిషన్ ఎందుకు వేస్తాం? ఏకసభ్య కమిషన్ కూడా అసలు దొంగలు దొరకలే, ఇంకా అసలు దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు దొంగలు దొరికినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాం. సిట్టు సిబిఐ ఇచ్చిన విచారణను గౌరవించలే వీళ్ళు. సిట్టు ఇచ్చింది లేదు, కల్తీ లేదని చెప్తారు. కల్తీ లేకుండా ఉంటే అసలు వైవి సుబ్బారెడ్డి ఎందుకు చెప్తాడు, ధర్మారెడ్డి ఎందుకు చెప్తాడు? కల్తీ జరిగింది వాస్తవం, బట్ కల్తీ వేరే రూపంలో చేశారు వీళ్ళు. అనిమల్ ఫ్యాక్టరీ డైరెక్ట్గా కాకుండా ఆయిల్ రూపంలో, కెమికల్ రూపంలో చేశారు కాబట్టి కల్తీ జరిగింది వాస్తవం. సిట్టు సిబిఐ ఇచ్చిన నివేదిక కరెక్ట్. మీరు ఎన్ని కమిషన్లు మీరు వేసినా వేసుకోమంటారు, మేము ఎన్ని కమిషన్లు వేసినా అసలు దొంగ దొరికే వరకు కమిషన్లు వేస్తూనే ఉంటామన్నా. ఓకే, ఇది ప్రధానంగా అంటే టీటీడీలో జరుగుతున్నటువంటి వివాదాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే దానిని కూటమి ప్రభుత్వం మీద తోసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అటు పరకామణి చోరీ విషయం అంటున్నారు, ఇటు కల్తీ నెయ్యి విషయం అని చెప్పేసి రోజుకొక బోటకాన్ని ప్రేరేపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అసలు దోషులను బయట పెట్టేంత వరకు విచారణ అయితే కొనసాగుతుంది. అసలు దోషులు ఎవరున్నది అందరికీ స్పష్టం చేస్తుందని చెప్పి కూడా జనసేన నాయకులు పేర్కొంటున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి.